ఆ మాట చూడండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యెహోషువ మెస్సయ నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యెహోషువ మెస్సయలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎవరన్నా ఒక ఇద్దరు ఇలా రండి, ఒకరిద్దరు. ఒక్కసారి మీరు ఈ ప్రార్థనలో మీరు గమనించండి. ప్రార్థించేటువంటి వారు ఈ మాటను మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మీ మైండ్లో ఈరోజు ఇది ఫిక్స్ అయిపోవాలి. మీరు ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన సమయంలో రండి. ప్రార్థించేటువంటి ప్రార్థన సమయంలో ఈ మాట మీ హృదయాల్లో రాయబడాలి. ప్రార్థించే వాళ్ళు ఒకసారి గమనించి. ఓకే, దేవుడుగా ఇక్కడ అఖిలు ఉన్నాడు. యెహోషువ మెస్సయగా అంజి పాలు ఉన్నాడు. నేను నీవు ప్రార్థించేటువంటి వారముగా, ఆయన ప్రియులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలముగా డైరెక్ట్గా తండ్రిని అడగడానికి యోగ్యత లేదు. ఆయనను అడగడానికి యోగ్యత లేదు. ఎందుకు అనంటే ఆయనను అడిగినప్పుడు నీ పాపములు నా పాపములన్నీ లెక్కగడితే, లేకుంటే అక్కడ వచ్చేస్తాయి, డిస్ప్లేలో అలాగ వచ్చేస్తాయి. ఇదిగో చిన్న బాబు నిన్న ఈ విధంగా ఆలోచించాడు, నిన్న ఈ విధంగా ప్రవర్తించాడు, నిన్న ఈ విధంగా బూతులు మాట్లాడాడు, నిన్న ఈ విధంగా మాట్లాడాడు, లిస్ట్ వచ్చేస్తుంది. అక్కడ వచ్చేసరికి తండ్రి ఈ ప్రార్థన విని సమాధానం ఇవ్వాలని అనుకున్న ఈయన యొక్క పరిశుద్ధత, ఈయన యొక్క నీతి అడ్డు వస్తుంది. ఆయన నీతి అడ్డు వస్తుంది. ఆయన న్యాయవంతుడు గనక కొద్దిగా గమనించండి. ఆయన న్యాయవంతుడు గనక, పరిశుద్ధుడు గనక, న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలి గనక ఈ పాపములకు తీర్పు తీర్చకుండా ఈయన నాకు ఏమీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ నా పాపముల కొరకు ఏదైనా నేను మంచి పనులు చేశాను కదయ్యా, నిన్న వాళ్ళకు భోజనం పెట్టించాను, నిన్న వాళ్ళకు వస్త్రాలు ఇచ్చాను, నిన్న వారికి డబ్బులు ఇచ్చాను, సహాయం చేశాను, వారు అప్పులు తీర్చాను అని ఆయన దగ్గరికి వచ్చి నేను చెప్పానే అనుకోండి, నా పాపములన్నింటినీ సరే నువ్వు అది చేసినందుకు ఇది తీసేస్తాను, అది చేసినందుకు ఇది తీసేస్తాను అనుకో, అది తీసేసినందుకు ఇది తీసేస్తాను, మరి ఇంకా మిగిలిన ఈ 1000 పాపాల సంగతి ఏంటి అంటాడు. ఇంకా 1000 పాపాల సంగతి ఏంటి? వాటికి ఫస్ట్ ఏదో ఒకటి పరిహారం చేయి, అప్పుడు నేను సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు గనక న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలి గనక అందుకొరకు ప్రార్థించినప్పుడు మనము డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటువంటి అవకాశము లేదు. ఆయనే ప్రేమస్వరూపి గనక, ప్రేమమయుడు గనక ఆయన చేసినటువంటి ఒక ఏర్పాటు ఏమిటంటే పరిశుద్ధాత్ముడు ఏర్పాటు ఏమిటంటే యెహోషువ మెస్సయగా ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకములోనికి రక్త మాంసములు ధరించిన వాడుగా ఆయనే వచ్చాడు. ఆయనే రక్త మాంసములు ధరించిన యెహోషువ మెస్సయగా వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి తన రక్తము కార్చి ఆయన శిలువ యాగమును ద్వారా నిన్ను నన్ను తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. ఆ రక్తములో పాపక్షమాపణ ఉంది. ఆయన నామములో పాపక్షమాపణ ఉంది. పెద్ద వాళ్ళ ఇంట్లోకి, షేక్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళామనుకోండి, డైరెక్ట్గా వెళ్ళగలమా? అక్కడే గేట్ దగ్గర ఎక్కడికి పరిగెత్తుతున్నావు, ఎక్కడికి అలాగా అసలు అడ్డు లేకుండా వచ్చేస్తున్నావు, ఆపేస్తారు. ఆల్రెడీ అక్కడ మా అక్కనో లేకుంటే తమ్ముడో అన్ననో చెల్లో వాళ్ళు పనిచేస్తున్నారనుకోండి, నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్తావు, ఇంకో మా అక్క పనిచేస్తుందండి, మా చెల్లి పనిచేస్తుందండి, మా అమ్మ పనిచేస్తుందండి, మా నాన్న పనిచేస్తున్నాడండి అని చెప్పడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, ద్వారము తెరుస్తారు, డోరు ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి నియమాల్లో ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే యెహోషువ మెస్సయ నామము ద్వారా, ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా! ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. గమనించండి. అందుకొరకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ మాట మీ హృదయం అనే పలక మీద రాసుకొని, ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ముగింపు ఎలాగ చేయాలంటే యెహోషువ మెస్సయ నామము ద్వారా అడుగుచున్నాను తండ్రి,
ఎవరి ద్వారా అడుగుతూ ఉన్నాను? ఇప్పుడు నేను వచ్చి నేను ఇక్కడ నాయన నా పాపములను క్షమించు, నీ రక్తములో కడిగి పరిశుద్ధపరచు అని ఈయనను యాషువ మెస్సయ్యను నేను అడగడం ద్వారా ఈయన ఏం చేస్తాడంటే నా పాపములన్నింటినీ క్షమించేసి అక్కడ లిస్టు అన్నీ మాయమైపోతాయి. ఆయన రక్తముతో మొత్తము కొత్త పలకలాగా, న్యూ స్లేట్ అంత కొత్త పలకలాగా మార్చబడుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే చేపట్టుకొని తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. నాయన ఇదిగో ఏదో తప్పిదం చేశాడు, క్షమించండి, ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాడు, ఈ విషయంలో సహాయం చేయండి నాయన. అప్పుడు ఆయన యాషువ మెస్సయ్య తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు, నీ గురించి, నా గురించి. అందుకొరకే హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఆయన ప్రధాన యాజకుడిగా నీ గురించి, నా గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఉత్తరవాదిగా ఉండి అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. చాలమ్మా. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యాషువను ఉత్తరవాది ఎక్కడున్నాడు చూడండి, అది ఉత్తరవాది తండ్రి యొద్దనున్నాడు. యెహోషువ మెస్సయ్య అనే ఉత్తరవాది యెహోషువ మెస్సయ్య అనేటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఎవడైనాను పాపము చేసిన ఎడల ఇప్పుడు ఎక్కడికి రావాలి? యెహోషువ మెస్సయ్య దగ్గరికి రావాలి. హల్లెలూయా. యెహోషువ మెస్సయ్య దగ్గరికి రావాలి. కొద్దిగా ప్రార్థనలో ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం, కొద్దిగా ప్రార్థనలో మార్పు తెచ్చుకుందాం, మన లేఖనం అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఎదుగుదామని కొద్దిగా బైబిల్ స్టడీ లాగా తీసుకెళ్తున్నాను. సరే, యెహోషువ మెస్సయ్య దగ్గరికి నేను పాపం వచ్చినప్పుడు ఆయన ఉత్తరవాదిగా నీ కొరకు, నా కొరకు తండ్రి యొద్ద ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయన తండ్రి యొద్ద ఉంచండి, నీ గురించి, నా గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే. ఆయన నెరవేర్చినటువంటి ఈ యొక్క కార్యములను బట్టి, రోల్స్ను బట్టి, ఆయన ప్లే చేసినటువంటి ఆ రోల్స్ను బట్టి, కంప్లీట్ చేసినటువంటి, సంపూర్ణం చేసినటువంటి బాధ్యతలను బట్టి ఆయనను తండ్రిగా, యెహోషువ మెస్సయ్యగా, పరిశుద్ధాత్మునిగా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ మెస్సయ్య మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు కనుక నా పాపముల గురించి ఆయన దగ్గర క్షమాపణ అడిగినప్పుడు ఆయన కనికరపూర్ణుడు కనుక, దయామయుడు గనుక నా పాపములను క్షమించి అప్పుడు తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. మళ్ళీ చదువు మాట. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యెహోషువ మెస్సయ్యను ఉత్తరవాది మనకు అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. కొద్దిగా మీరు ఆ మాటలను మీరు పరిశీలన చేసుకుంటూ మీ మనసులో ఇవి నిలుపుకోవాలి, మీ మనసులో నిలుపుకోండి. ఎక్కడ? తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. మన గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పాపముల గురించినటువంటి క్షమాపణ యెహోషువ మెస్సయ్య ద్వారా కలుగుతుంది. తండ్రి దగ్గర ఆశీర్వాదం, తండ్రి దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం వస్తుంది. అందుకొరకు ఇప్పుడు ఆ మాట చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు యెహోషువ మెస్సయ్యనందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడట తన ఐశ్వర్యం చొప్పున యెహోషువ మెస్సయ్యనందు దేవుడట యెహోషువ మెస్సయ్యనందు నా అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. నా అవసరము తీరుస్తాడు. ఎవరినందు తీరుస్తుంది? ఎవరు? ఆశీర్వాదం ఇస్తుంది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడే యెహోషువ మెస్సయ్య ద్వారా చేస్తూ ఉన్నాడు. అందుకొరకే ఆయన ఆ యొక్క సిలువను సమీపించేటువంటి దినాల్లో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు నా నామమున ఏమి అడుగుతారో అది నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా.